శివ తెలుగు వెలుగు ఛానల్కు స్వాగతం. రసము దాని యొక్క స్థాయి భావాలు, రసములను ప్రతిపాదించిన వారు ఈ యొక్క క్విజ్లో చూద్దాం. ఇందులో ఏ ఒక్క 5 ప్రశ్నలకు మీరు సమాధానం తెలిసినా ఈ వీడియో చూడవలసిన అవసరం లేదు. లేకపోతే డిఎస్సి మిత్రులకు చాలా ఉపయోగపడమైన అంశాలు ఇవి. ఈ బిట్లు ఎంత వైరల్ అవుతున్నాయి అంటే అంత వైరల్ అవుతున్నాయి. సరే, మొదటి ప్రశ్న, రసము అనే పదం మొదట ఎక్కడ ఉంది? భారతం, ఋగ్వేదం, ఉపనిషత్తులు, పురాణాలు. మరి రసము అనే పదం మొట్టమొదట ఉపనిషత్తులు అనే వాటిలో చెప్పబడింది. అథర్వణ వేదంలో రసం ఏ అర్థంలో చెప్పబడింది? మరి అథర్వణ వేదం, ఇందులో రసము రుచి అనే అర్థంలో చెప్పబడింది. ఇక్కడ పానీయం, నీరు, తేనె ఇవి సాధారణమైన పదాలుగా మనం గుర్తించాలి. మరి అథర్వణ వేదం తర్వాత ఉపనిషత్ కాలానికి రసం ఏ అర్థంలో చెప్పబడింది? బలం, రుచి, సారం, తీయదనం. ఇక్కడికి వచ్చేపాటికి సారం అనే అర్థంలో చెప్పబడింది. విభావానుభావ వ్యభిచారి సంయోగాదాస్ రసనిష్పత్తి. ఈ రససూత్రం ఎవరు ప్రతిపాదించారు? భామకుడు, భరతుడు, వాల్మీకి, వామనుడు. దీన్ని ప్రతిపాదించిన వ్యక్తి భరతుడు. సాహిత్య దర్పణం ఎవరు రాశారు? సాహిత్య దర్పణం రాసిన కవి విశ్వనాథుడు, ఆనందవర్ధనుడు, దండి, భరతుడు. మరి సాహిత్య దర్పణం ఎవరు రాశారయ్యా? విశ్వనాథుడు. దశరూపక కర్త ఎవరు? భామకుడు, మమ్మట్టుడు, భరతుడు, ధనుంజయుడు. దశరూపకం దా కాబట్టి ఇది ధనుంజయుడు. మనం ఇలా కోడ్ వైజ్ గుర్తుపెట్టుకుంటే చాలా సులభంగా గుర్తుంటాయి. శృంగారానికి స్థాయి భావం ఏది? మరి శృంగారంలోకి వెళ్ళాలంటే దానికి స్థాయి భావం నవరసాలు: శృంగార, హాస్య, కరుణ, రౌద్ర, వీర, భయానక, బీభత్స, అద్భుత, శాంత. ఈ నవరసాలకి స్థాయి భావాలు చూద్దాం. శాంతము, రౌద్రము, రతి, కరుణము. శృంగారానికి స్థాయి భావం ఏంటయ్యా? రతి. హాస్యరసానికి స్థాయి భావం ఏది? హాసం, వీరం, విస్మయం, జుగుప్స. ఇక్కడ మనం చూసినట్లయితే మరి హాస్యం కాబట్టి హాసం. కరుణ రసానికి స్థాయి భావం ఏది? కరుణ. శాంతం, రౌద్రం, ఉత్సాహం, శోకం. మరి ఎప్పుడు మనకి జాలి కలిగిద్దయా? శోకం. కాబట్టి దీనికి సరైన సమాధానం శోకం. రౌద్ర రసానికి స్థాయి భావం ఏది? రౌద్రం రావాలంటే క్రోధం, శోకం, జుగుప్స, భయం. ఎప్పుడు మనం బాగా రౌద్రంగా వస్తుంది? క్రోధంలో. వీర రసానికి స్థాయి భావం ఏది? మనం వీరోచితంగా పోరాడాలంటే మనలో ఏముండాలి? హాసం ఉండాలా? భయమా? రతి, ఉత్సాహం. కాబట్టి మనిషికి వీరరసం ఉండాలంటే ఉత్సాహం ఉండాలా. ఇది ఈ వీడియో చూడండి, మీరు ఉత్సాహం ఉండాలి. భయానకానికి స్థాయి భావం ఏది? భయం, శోకం, ఉత్సాహం, జుగుప్స, భయం. భయం అంటున్నాం కాబట్టి డైరెక్ట్గా భయం. బీభత్సానికి స్థాయి భావం ఏది? మరి నువ్వు బీభత్సం సృష్టించాలంటే అక్కడ నీకు ఏం కలగాలి? జుగుప్స కలగాల, హాస్యం ఉండాలా, క్రోధమా, రత్య. కాబట్టి జుగుప్స. ఎప్పుడైతే మనం జుగుప్స కలిగిద్దో బీభత్సం సృష్టిస్తాం. అద్భుత రసానికి స్థాయి భావం ఏది? అద్భుతం. మనం ఆశ్చర్యపోవాలి. క్రోధంలో ఆశ్చర్యపోతామా? లేదు. శమము,
రతి విస్మయం. మరి విస్మయం ఉన్నప్పుడు మనం ఆశ్చర్యపోతాం, అది అద్భుతం, విస్మయం అవుతుంది. శాంతరసానికి స్థాయి భావం ఏది? శాంతరసానికి స్థాయి భావం హాసము, విస్మయము, రతి, శమము. విరుద్ధమైన రసాలను కూర్చటను ఏమంటారు? మరి విరుద్ధమైన రసాలు కూర్చుతే ఏమంటారు? రసస్థాయి, రస నిర్వచనం, రస సాంకర్యము, రస సంఖ్య. దాన్ని రస సాంకర్యము అని చెప్పడం జరుగుతుంది. రసదోషాలు ఎన్ని? రసదోషాలు 15, 18, 22, 16. కాబట్టి 15. వరుదిని ప్రారాకుల ఘట్టం ఏ రసాభావం? శృంగార రసాభాసం, రౌద్ర రసాభాసం, హాస్య రసాభావం, ప్రణయ రసాభాసం. ఇక్కడ శృంగార రసాభావం. నవరసాలని మొట్టమొదట చెప్పిన వ్యక్తి ఎవరు? నవరసాలని మొట్టమొదట చెప్పిన వ్యక్తి వామనుడ, దండి, ఉద్భటుడు, భరతుడు. ఉద్భవిస్తుంది కాబట్టి ఇక్కడ ఉద్భటుడు. రుద్రుడు చెప్పిన రసం ఏది? రుద్రుడు, ఆయన పేరులో రుద్రుడు ఉంది. ప్రణయ రసం, ప్రేమ, ప్రకృతి రసం, భక్తి రసం. కానీ మనిషి మాత్రం ప్రతిపాదించింది ప్రేమరసం. రూపగోస్వామి చెప్పిన రసం ఏది? మరి రూపగోస్వామి అంటున్నాం కాబట్టి మాయారసం, వస్తల రసం, ప్రేమరసం, స్వామి కాబట్టి భక్తి రసం ప్రతిపాదించాడు. మాయారసం ప్రతిపాదించింది ఎవడు? ధనుంజయుడు, భానుదత్తుడు, భామహుడు, దండి. మరి మాయ చేసింది ఎవరు? మన అందరినీ మాయ చేసేది ఎవరు? భానుడు అంటే సూర్యుడు, భానుదత్తుడు. కరుణ రసం ఎవరు ప్రతిపాదించితురి? కరుణ. మరి దండి, భరతుడు, కుంతకుడు, భవభూతి. కరుణ రసం ప్రతిపాదించింది భవభూతి. శృంగార రసం ప్రతిపాదించింది ఎవరు? భోజుడు, వామనుడు, ఆనందవర్ధనుడు, దండి. శృంగార రసాన్ని ప్రతిపాదించింది భోజుడు. శాంతరసమును ప్రతిపాదించింది ఎవరు? శాంతము, అభినవగుప్తుడు, దండి, వామనుడు, భోజుడు. శాంతరసం ప్రతిపాదించిన కవి అభినవ గుప్తుడు. ఈ విధంగా మనం 25 ప్రశ్నలు చెప్పుకోవడం జరిగింది. ఇది ఖచ్చితంగా మనకు వచ్చే అవకాశం ఉంది. ధన్యవాదాలు మిత్రులారా.